అంతేకాదు ఆ సమయంలో నన్ను నా భార్యని చంపాలని కూడా చూశాడు. అసలైన నేరస్తుడు వాడు. వాడు గతంలో చాలా నేరాలకు పాల్పడ్డాడు కూడా. చనిపోయిన వాడి మీద ఇప్పుడు మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే కుదరదు సార్. ఏదైనా ఉంటే వచ్చి కోర్టులో మాట్లాడుకోండి. మేమైతే అరెస్టు చేసి తీసుకెళ్ళక తప్పదు. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. నా బావ ఒకరిని హత్య చేసేంత నేరానికి పాల్పడడు ఎస్ఐ గారు. నా బావని అరెస్ట్ చేయకండి ప్లీజ్. మా నాన్న ఎవరికైనా ఆపదొస్తే ఆదుకుంటాడు గాని ఆపద తలపెట్టేవాడు కాదు సార్. నాన్నను అరెస్ట్ చేయకండి. వికాస్ గాడి ఎముకలు పిండి పిండి అయిపోయేలా కొట్టానని వాడు మన దగ్గర హీరోయిజం ప్రదర్శించాడు కదా, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీతో అంత్యాక్షరి ఆడడానికి రాలేదు. ఇప్పటికే డిస్కషన్ చాలా ఎక్కువైంది. ఇక బయలుదేరండి. సార్ వదలండి సార్, వదలండి. నా బావని అరెస్ట్ చేయకండి. బావా, మీరు అడ్డం పడితే ఈ కేసు మరింత కాంప్లికేటెడ్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. మిమ్మల్ని కాపాడడానికి రావడం వల్లే కదా నా భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరేం మాట్లాడరేంటి అత్తయ్య? ఎస్ఐ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వికాస్ గాడు నా కొడుకు నుంచి తప్పించుకుని పారిపోయిన తర్వాత ఏదో జరిగుంటుంది. అవును సార్, వాడు చనిపోవడానికి ముందు ఏదో జరిగింది. మీరు ముందు ఆ విషయం ఎంక్వైరీ చేయండి. మేం ముందేం చేయాలో వెనకేం చేయాలో మా డ్యూటీ కూడా మీరే డిసైడ్ చేస్తారా సార్? అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. మిస్టర్ శ్రీకర్, మీరు కోఆపరేట్ చేయకుంటే ఇంకా ఇబ్బందుల్లో పడతారు. అవని, నువ్వు బాధపడకు. నేనే తప్పు చేయలేదు, ఏ నేరమూ చేయలేదు. మీ మెడకు చేరవలసిన తాళి చేరింది. ఇదే మనకి శ్రీరామ రక్ష. ఎలాగైనా ఈ కేసు నుంచి నన్ను ఈ తాళే కాపాడుతుంది. నాకు నీతులు చెప్పే అంత వయసు కాదు, అనుభవమూ లేదు. నువ్వేంటి నాకు చెప్పేది? ఇంకా మీరు పెద్దరికం చలాయించే పరిస్థితుల్లో లేరత్తయ్య. మీకు వయసు అయిపోయింది, చాదస్తం పెరిగిపోయింది. ఎక్కువ మాట్లాడితే చంప పగులుతుంది. మీకు చేతనైంది అదే కదా. నువ్వు ఎన్నైనా మాట్లాడు. ఇవాళ నా కొడుకు జీవితం నాశనమయ్యింది అంటే అందుకు కారణం మీరే. ఇవాళ కుటుంబం నాశనం అవుతుందంటే అందుకు కారణం మీరే. ఏంటమ్మా అంతంత మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత బాధలో ఉంటే మాత్రం మాటకి హద్దుండాలి కదా. నేనన్నది నిజం కాదా? ఇవిడి గారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు మావయ్య. తెలుసుంటే నా కూతురుని చంపాలని చూసిన వీళ్ళని క్షమిస్తుందా? మనసుందా ఇవిడికి? అత్త అంటే ఇలా ఉండాలి అని అందరికీ ఆదర్శం అనుకున్నాను. ఏం కాదు, ఈవిడ కూడా గయ్యాలి అత్తల కోపకి చెందిందే అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటావా? నిన్ను ఆగు వేదవతి. నువ్వైతేనే వీళ్ళకి కరెక్ట్ గా సమాధానం చెప్తావు. రామ్మా సుజాత, రా. నా చెల్లెల మీదికి ఈ మధ్య మీ చెయ్యి బాగా లేస్తున్నట్టుంది. అంటే పడుతుంది కదా అని కొడితే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? దానికి చెయ్యి లేదా కొట్టడం రాదా? నీకంత సరదా, నీ చెయ్యికంత దురద ఉంటే తప్పు చేసిన వాళ్ళని కొట్టు. అక్షయ్య వల్ల శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని చిన్నపిల్ల మీద నింద వేయడానికి నీకసలు సిగ్గనిపించడం లేదు? దీనిలో అక్షయ్ ప్రమేయం ఏముంది? చిన్నపిల్లలు దైవ సమానులు అని
మీ అమ్మవారు మీకు చెప్పలేదా 10 ఊర్లకి అమ్మవారి అవతారానివి కదా నువ్వు. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఈ ఇంటికి పట్టిన సేనెవరో దరిద్రం ఎవరో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. మిమ్మల్ని చూసే అంటుంది కృష్ణ. అర్థమైంది వదినా. అమ్మకి చేయి దురద అంది గాని ఈవిడి గారికి నూరంతా దురద. మీ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు మీ అమ్మ సంగతి తేల్చాలి. ఏడవ కవని. నువ్వు ఏ నేరం చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. సాటి మనిషిని అన్యాయంగా ఒక మాట కూడా అనని వాడివి హత్య ఎందుకు చేస్తావు బావా? కలలో కూడా ఎవరికి హాని తలపెట్టవు. నువ్వు ధైర్యంగా ఉండు బావా, నీకేం కాదు. మావయ్య ప్రయత్నాలు మావయ్య చేస్తున్నారు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలాగైనా నిన్ను బయటికి తీసుకుని వస్తాము. ఈ కేసు ఆధారాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అవని. అవి నిజమైనవా కల్పితమా అన్నది సెకండరీ, బట్ ఎవిడెన్స్లు అయితే పకడ్బందీగా ఉన్నాయి. హండ్రెడ్ 100% నాకు శిక్ష పడుతుందని ఎస్ఐ అంటున్నారు.